T20 వరల్డ్ కప్ ఫైనల్స్కు అంతా సిద్ధమైంది. సంజు శాంసన్ స్టెబిలిటీ, బుమ్రా యార్కర్స్ మనకు ప్లస్ అయితే, అభిషేక్ శర్మ ఫామ్ మరియు 13 క్యాచ్ డ్రాప్స్ మనల్ని భయపెడుతున్నాయి. ఈ వీడియోలో టీమిండియా కంప్లీట్ రిపోర్ట్ కార్డ్ ఇదే. సెమీఫైనల్స్లో అద్భుత విజయం తర్వాత టీమిండియా ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్ ఫైనల్స్కు రెడీ అయిపోయింది. రేపే ఆ మహాసంగ్రామం. కానీ ఫైనల్స్కి ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. మన టీం నిజంగా ట్రోఫీ గెలిచే స్థితిలో ఉందా? మన ప్లేయర్స్ ఫామ్ ఎలా ఉంది? స్ట్రెంగ్త్స్ ఏంటి? వీక్నెస్ ఏంటి? టీమిండియా కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. అభిషేక్ శర్మ. ఈ టోర్నీ మొదలయ్యే ముందు చాలా ఆశలు పెట్టుకున్న పేరు అభిషేక్ శర్మ. కానీ జింబాబ్వేపై మ్యాచ్ తప్ప మిగతా మ్యాచెస్లో తీవ్రంగా నిరాశపరిచాడు. పవర్ ప్లేలో అటాక్ చేయాలనే ప్రయత్నంలో వరుస వికెట్లు కోల్పోయాడు. ప్రత్యేకంగా షార్ట్ బాల్స్ అతన్ని చాలా ఇబ్బంది పెట్టాయి. కీలక మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అవ్వడం టీంకు పెద్ద మైనస్. ఇషాన్ కిషన్. ఈ టోర్నీలో ఇషాన్ కిషన్ తన విలువ ఏంటో చూపించాడు. గిల్ లేని లోటును భర్తీ చేస్తూ మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా పాకిస్తాన్పై మ్యాచ్లో తను కొట్టిన 77 కానీ, అలాగే సెమీఫైనల్లో కిషన్ ఆడిన 39 రన్స్ ఇన్నింగ్స్ కానీ మ్యాచ్ను మలుపు తిప్పాయి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్కు అతను కీలకం. అయితే షార్ట్ బాల్స్ ఎదుర్కోవడంలో మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నాడు. సంజు శాంసన్. ఈ టోర్నీలో సంజు సరికొత్త అవతారంలో కనిపించిన ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్. వెస్టిండీస్పై 97 రన్స్తో హీరోగా నిలిచాడు. అలాగే సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై కొట్టిన 89 రన్స్ మ్యాచ్ దశనే మార్చేశాయి. టోర్నీ మధ్యలో జట్టులోకి వచ్చిన సంజు లేట్గా వచ్చిన లేటెస్ట్గా బౌలర్లకు చుక్కలు చూపించే మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాటర్గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపిస్తూనే కీలక సమయాల్లో తనదైన స్టైల్లో రన్స్ చేశాడు. యుఎస్ఏపై చేసిన 84 రన్స్ అతని క్లాస్ను చూపించాయి. కానీ గతంతో పోలిస్తే స్ట్రైక్ రేట్ కొంచెం తగ్గింది. కెప్టెన్సీ ఒత్తిడి వల్ల కొన్ని మ్యాచ్ల్లో త్వరగా వికెట్లు పారేసుకున్నాడు. లెగ్ స్పిన్నర్ల బౌలింగ్లో సూర్య కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. ప్రత్యర్థులు ఈ బలహీనతను టార్గెట్ చేసే అవకాశం ఉంది. తిలక్ వర్మ దాదాపు ప్రతి మ్యాచ్లో డీసెంట్ స్కోర్ చేశాడు. కానీ క్రీజ్లో సెట్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు. మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్లపై స్ట్రైక్ రొటేట్ చేయడంలో కొంచెం తడబడుతున్నాడు. అయితే సెమీఫైనల్లో మాత్రం అతను మంచి ఫినిషర్గా విలువైన రన్స్ను టీంకు జోడించాడు. శివం దూబే. ఆల్రౌండర్గా తన సత్తా చూపిస్తూ బ్యాటింగ్లో ఫినిషర్గా, బౌలింగ్లో వికెట్స్ తీస్తూ కీలక ప్లేయర్గా ఉన్నాడు. నెదర్లాండ్స్పై 66 రన్స్తో తన సిక్సర్ల పవర్ చూపించాడు. అయితే బౌలింగ్లో చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. ఫీల్డింగ్లో కూడా కొంచెం స్లోగా ఉండటం మైనస్ పాయింట్. హార్దిక్ పాండ్యా. ఈ టోర్నీలో టీమిండియాకు అసలైన ఎక్స్ ఫ్యాక్టర్ హార్దిక్ పాండ్యా. బ్యాటింగ్లో ఫినిషర్గా, బౌలింగ్లో బ్రేక్ త్రూ బౌలర్గా 2 పాత్రలు అద్భుతంగా పోషిస్తున్నాడు. సెమీఫైనల్లో అతని ఆల్రౌండర్ ప్రదర్శన మ్యాచ్ను ఇండియా వైపు తిప్పింది. ఫైనల్లో అతని అనుభవం చాలా కీలకం. హర్షదీప్ సింగ్. పవర్ ప్లే మరియు డెత్ ఓవర్స్లో వికెట్లు తీస్తున్నాడు. కానీ నో బాల్స్, వైడ్స్ సమస్య అతన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. అక్షర్ పటేల్. బౌలర్స్ కెప్టెన్ అని పేరు తెచ్చుకున్నాడు. తన బ్యాటింగ్తో లోవర్ ఆర్డర్లో డెప్త్ ఇస్తున్నాడు. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. సెమీఫైనల్లో అక్షర్ పటేల్ బౌండరీ లైన్ దగ్గర పట్టిన ఆ క్యాచ్ టోర్నీకే హైలైట్. అసాధ్యం అనుకున్న బంతిని అద్భుతంగా అందుకుని మ్యాచ్ను టర్న్ చేశాడు. వల్లే మనకు సెమీస్ విజయం సులభమయ్యింది. వరుణ్ చక్రవర్తి. మంచి బౌలరే, కానీ రాత్రి సమయాల్లో పిచ్పై మంచు ఎక్కువగా ఉంటే బంతిని గ్రిప్ చేయడం వరుణ్కు కొంచెం కష్టమవుతుంది. అప్పుడు అతని మిస్టరీ బంతులు అంతగా ప్రభావం చూపడం లేదు. స్టేడియం బౌండరీలు చిన్నవిగా ఉన్నప్పుడు బ్యాటర్స్ రిస్క్ తీసుకొని భారీ షాట్లు ఆడితే వరుణ్ కొంచెం ఒత్తిడికి లోనవుతున్నాడు. లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ సామర్థ్యం మరియు ఫీల్డింగ్లో వరుణ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా గురించి ఎంత చెప్పినా తక్కువే. టోర్నీలో భారత్ ఆడిన ప్రతి మ్యాచ్లోనూ బుమ్రా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశాడు. బుమ్రా యార్కర్స్, స్లోవర్ డెలివరీలకు ప్రపంచ స్థాయి బ్యాటర్ల దగ్గర సమాధానం లేదు. ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో టీమిండియా తక్కువ స్కోర్ చేసినప్పటికీ బుమ్రా 3 వికెట్స్ తీసి మ్యాచ్ను ఆఖరి వరకు తీసుకెళ్లాడు. సెమీఫైనల్ వంటి హై ప్రెషర్ మ్యాచ్లోనూ తన అనుభవాన్నంతా ఉపయోగించి పవర్ ప్లేలో వికెట్లు తీసి బ్రేక్ త్రూ ఇవ్వడమే కాకుండా డెత్ ఓవర్స్లో ప్రత్యర్థి బ్యాటర్లకు భారీ షాట్లు ఆడకుండా కట్టడి చేసి ఎకానమీని 4.5 లోపే ఉండేలా చూసుకున్నాడు. ఈ సిరీస్లో అత్యంత డాట్ బాల్స్ వేసిన బౌలర్ బుమ్రాని. బ్యాటర్లకు సింగిల్స్ తీసే అవకాశం కూడా ఇవ్వడు.
సూర్య ఏ దశలో వికెట్ కావాలన్నా బుమ్రానే పిలుస్తాడు. బుమ్రా ఎప్పుడూ తన కెప్టెన్ను నిరాశపరచలేదు. నిజానికి బుమ్రా ప్రదర్శనలో లోపాలు వెతకడం అసాధ్యం. కానీ ఒకే ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే బుమ్రాపై ఉన్న అతి నమ్మకం వల్ల ఇతర బౌలర్లు అతనిపైనే ఆధారపడుతున్నారు. బుమ్రా ఓవర్స్ అయిపోగానే ప్రత్యర్థులు కూడా స్వేచ్ఛగా ఆడుతున్నారు. ఇన్ని బలాలు ఉన్నా టీమిండియాను వెంటాడుతున్న ఒకే ఒక్క భయం ఫీల్డింగ్. మనం గెలుపు గుర్రం ఎక్కి ఫైనల్స్ వరకు వచ్చాం, కానీ ఈ సిరీస్లో టీమిండియా ఏకంగా 13 క్యాచ్లను డ్రాప్ చేసింది. అవును, మీరు విన్నది నిజమే. అభిషేక్ శర్మ నుండి ఇషాన్ కిషన్ వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తడబడ్డారు. 13 క్యాచ్లంటే సుమారు 100కు పైగా పరుగులు ప్రత్యర్థికి గిఫ్ట్గా ఇచ్చినట్టే. ఇన్ని క్యాచ్లు వదిలేసి కూడా మనం ఫైనల్స్కు వచ్చామంటే అది మన బౌలర్ల గొప్పతనమే. కానీ ఫైనల్లో ప్రత్యర్థికి ఒక్క అవకాశం ఇచ్చినా వారు మ్యాచ్ని లాగేసుకుంటారు. అక్షర్ పటేల్ పట్టిన అద్భుతమైన క్యాచ్ మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్ కావాలి. ఒక్క డ్రాప్ క్యాచ్ మన వరల్డ్ కప్ కళని దూరం చేయవచ్చు. ఫైనల్లో గెలవాలంటే క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే సూత్రాన్ని మన వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి. రేపు కేవలం ఒక మ్యాచ్ కాదు, 140 కోట్ల మంది ఆశలతో మైదానంలోకి టీమిండియా దిగబోతున్నారు. ఒక్క మంచి ఫీల్డింగ్ మూమెంట్, ఒక్క బుమ్రా యార్కర్, ఒక్క సంజు సిక్స్, ఇవే మన వరల్డ్ కప్ కలను నిజం చేయగలవు. ఆల్ ది బెస్ట్ టీమిండియా. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా రాబోయే వీడియోలను మిస్ కాకుండా ఉండేందుకు ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.